అందరికీ నమస్తే. శ్రీమతి అచంట హైమావతి గారు రచించిన రెండో పెళ్ళి అనే కథ. ఈ కథ 2008వ సంవత్సరం పత్రిక మాసపత్రికలో ప్రచురింపబడినది. సుచిత్ర చెప్పిన విషయం విన్న జ్యోతి నిన్న సాయంకాలం నుంచి ఆలోచిస్తూనే ఉన్నది. ఆ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి మిగతా పనుల్లో లీనమవుదామనుకుని ప్రయత్నించిన కొద్దీ మనసు మొండికేసి ఆమె మాట వినటం లేదు. సుచిత్ర గత 3 ఏళ్లుగా మూర్తిగారి దగ్గర పిఏగా పనిచేస్తుంది. ఇంట్లోని ఇబ్బందులు కొన్ని సుచిత్ర జీతంతో తీరినా కొంత ఆమె కోసం జాగ్రత్త చేస్తున్నారు. ఆమెని సుఖపడే ఇంట్లో ఇచ్చి చేయాలనేది వారి తాపత్రయం. ఆఫీస్కెళ్తూ సుచిత్ర తల్లికి బాయ్ చెప్పి గుమ్మం దాటబోతూ ఉండగా, సుచి, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్పావా మూర్తిగారిని గురించిన నీ అభిప్రాయం? నా సంగతి నీకు తెలియదమ్మా. 1-4 సార్లు ఆలోచించకుండా నేనే నిశ్చయానికి రానని. సాయంకాలం నేను కొంచెం లేటుగా వస్తానమ్మా, ఆఫీసులో పనుంది అని చెప్పి గబగబా మెట్లు దిగింది సుచిత్ర. గదిలో నుంచి బయటకొచ్చిన అశోక్ భార్య వైపు చూసి అర్ధపూర్ణంగా నవ్వాడు. అతని నవ్వులో ఎంతో బరువు దిగిపోయిన భావం కనిపించి కిన్నురాలైంది జ్యోతి. నిదానంగా తన వైపు చూసిన భార్య కన్నుల్లో పుట్టెడు బెంగ. బుద్ధిమంతురాలు, అందాల రాశి అయిన తన గారాల కూతురికి తాము తగిన న్యాయం చెయ్యలేకపోతున్నామని, ఆ పిల్లే తన పెళ్లి సమస్యకు ఒక పరిష్కారం నిశ్చయించిందని, తమ అసమర్థతను సంఘం వేలెత్తి చూపి హేళన చేస్తుందని, ఇలా ఎన్నెన్నో భావాలు ఆమె చూపుల్లో కనిపించాయి అశోక్కి. భార్య దగ్గరగా వచ్చి భుజం మీద సన్నగా తట్టి, జ్యోతి, డోంట్ వర్రీ, సాయంకాలం సుచిత్రతో మరి కాస్త వివరంగా మాట్లాడదాం, సరేనా అంటూ అనునయించాడు అశోక్. సాయంకాలం వరకు ఆలోచనలతో వేగిపోవాలన్న మాట నేను అనుకుని నిట్టూరుస్తూ భర్తకి క్యారియర్ సర్దడానికి లేచింది జ్యోతి. మధ్యాహ్నం పనులన్నీ పూర్తి చేసుకుని నడుము వాలుస్తూ ఎదురుగా గోడనున్న ఫోటో మీద పడింది జ్యోతి దృష్టి. ఆ ఫోటోలో తను, తన భర్త, అతని తల్లిదండ్రులు, తన తల్లిదండ్రులు కలిసి తన పెళ్లిలో తీయించుకున్నది. ఏ ఇల్లు మారినా ఆ ఫోటో మాత్రం ఏదో ఒక గోడని తప్పక ఆక్రమిస్తుంది. ఆమె విశ్రాంతి కోరి పడుకుందే కానీ నిద్ర రావటం లేదు. ఏదో తెలియని అసౌకర్యం. చటుక్కున ఆమెకు తన పెళ్లినాటి విశేషాలు గుర్తొచ్చాయి. ఈనాటి విషయాలకి తన పెళ్లినాటి విషయాలకి కొంత పోలిక కనిపిస్తున్నది. కానీ వాటిల్లో కొంత తేడా కూడా కనిపిస్తుంది. ఆనాడు ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వెంటనే సంబంధాలు వెతకసాగాడు జ్యోతి తండ్రి. గంతకు తగ్గ బొంత అన్నట్లు తన శక్తితోనే సామాన్య సంబంధాలు తీసుకొచ్చాడు. వరుని వైపు వారు ఆశలైతేనేమి, అవసరాలైతేనేమి అతడి శక్తికి మించి అడగటంతో నిరాశతో మునిగిపోయాడు. మొదటి కూతురు పెళ్ళి అతి సామాన్యంగానే నెరవేర్చాడు. రెండో కూతురు జ్యోతి పెళ్లినాటికి వరకట్నాల ధరలు హెచ్చటం, తను పొదుపు చేసింది ఒక మూలకు కూడా చాలకపోవటం అతడిని కృంగతీసింది. లాంఛనాల దగ్గర తోగలేకపోవటంతో సెటిల్ కాబోతున్న 2-3 సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అంతలో స్నేహితుడి బావమరిది భార్య పోవటం వల్ల రెండో పెళ్లికి సంబంధాలు వెతుకుతున్నారని చెప్పి, మా బావమరిది చిన్నవాడే, దురదృష్టవశాత్తు భార్య గతించిందే కానీ ఇంకా పిల్లలు కూడా లేరు. 2 ఏళ్ళు కాలేదింకా పెళ్ళయి. నీ జ్యోతికి ఈడైన సంబంధమే. పొగడ్డం కాదు గాని మా బావమరిది చాలా మంచివాడు అన్నాడు. స్నేహితుని బావమరిది స్థితికి చంకలు గుద్దుకోలేదు కానీ తనకి ప్రయోజనకారి అవుతుందేమోనని ఆశపడ్డాడు జ్యోతి తండ్రి. భార్యతో ఆలోచించి జ్యోతి వినకపోతే మరి కాస్త అనునయించి నచ్చ చెప్పమన్నాడు. పరిస్థితి వివరించి ఎంత నచ్చ చెప్పినా జ్యోతి ఒప్పుకోలేదు. మరీ బలవంత పెడితే వెక్కెక్కి ఏడ్చింది. తనకసలు పెళ్ళే వద్దంది. జ్యోతిని ఒప్పించటానికి మిత్రుడి దగ్గర మరికొన్ని రోజులు గడువు కోరాడు జ్యోతి తండ్రి. జ్యోతికి చిన్ననాటి స్నేహితులు అశోక్, అతని చెల్లెలును. వాళ్లతో తన స్థితి చెప్పుకున్నది జ్యోతి. అతనికి రెండో పెళ్ళి అనే కారణం తప్ప ఆ సంబంధాన్ని కాదనటానికి మరొక వెలితేమీ లేదు కదే. అలాంటప్పుడు అంటూ నాంచేసింది స్నేహితురాలు. అదేనే, ఆ రెండో పెళ్ళి అనే విషయమే నాకు బొత్తిగా ఇష్టం లేదు. వాళ్ళు ఆ మొదటి భార్యను మరువలేరు. ఒకవేళ అతను భార్యను మర్చిపోయినా, భార్యను మర్చిపోయే వాళ్ళంటే నాకు అసలు సదభిప్రాయమే లేదు.
వద్దే, నాకిష్టం లేదంతే అనేసింది జ్యోతి. ఆపుకున్నా ఆగని దుఃఖం వచ్చేసింది జ్యోతికి. అనునయించటం తప్ప ఇంకేమీ చెయ్యలేక ఊరుకుంది స్నేహితురాలు. జ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు అవే విషయాలు చర్చిస్తూ కూర్చున్నారు అశోక్, అతని చెల్లెలు. ఒక గొప్పింటి సంబంధం వచ్చింది అశోక్కి. ఇంచుమించు కుదిరిపోయినట్లే. మొదట్నుంచి వరకట్న విరోధి అశోక్. కలిగినింటి సంబంధం కదా, కష్టసుఖాల్లో తోడుంటారని, తమకు కొంత నిశ్చింత అని ఒప్పుకుంది అశోక్ తల్లి. తండ్రి తటస్థుడుగా ఉన్నాడు. ధనవంతుల మనస్తత్వాల మీద ఉండే అసంతృప్తి ఒకవైపు బాధిస్తుంది అశోక్ని. ఎటూ తేల్చుకోలేని సమయంలో జ్యోతి వచ్చి తన సమస్య చెప్పి దుఃఖపడటం వల్ల కొంత, తన చెల్లెలి సలహా వల్ల కొంత అశోక్ ఆలోచన కోణం మారాల్సి వచ్చింది. చివరికి జ్యోతినే చేసుకోవాలని నిశ్చయానికి వచ్చాడు అశోక్. ఆ విషయంలో అశోక్ ఇంటిలో చాలా వాదనలే జరిగాయి. కలిగినింటి వాళ్ళైతే అవసరంలో నీకు సహాయపడతారు కదా అనుకున్నాను. జ్యోతి వాళ్ళు మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులే. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు సాగదీస్తూ అంది అశోక్ తల్లి. ఆమెకు శ్రీమంతుల సంబంధం వదులుకోవటం చాలా బాధగా ఉంది. తల్లికేదో నచ్చ చెప్పబోయాడు అశోక్. మాట్లాడకుండా వెళ్ళిపో నువ్వు అన్నట్లు సైగ చేసిన చెల్లెలి సలహాని అనుసరించాడు. రాత్రి భోజనాల దగ్గర, సరే మీ అందరికీ ఇష్టమైతే అలాగే కానియండి, జ్యోతికేం బంగారం లాంటి పిల్ల, నాకిష్టమే అంది అశోక్ తల్లి. తండ్రి ఇప్పుడు తటస్థుడే. అలా ఆనాడు జ్యోతి అశోక్ల పెళ్లి జరిగింది. ఇప్పటికీ రెండో పెళ్లివాడంటే జ్యోతికి అయిష్టమే. రెండో పెళ్లివాడు వద్దే వద్దనుకున్నాను నేను. నా కూతురు మాత్రం రెండో పెళ్లి సంబంధమైనా కూడా అదే కావాలని పట్టుబడుతోంది. నాకు పూర్తి విరుద్ధం. విచిత్రంగా ఉంది దాని పద్ధతి. ఇక ఆయన పిల్లలు వచ్చే వేళయింది అనుకుంటూ లేచి మళ్ళీ పనిలో పడింది జ్యోతి. ఆ రాత్రి, అమ్మా ఎన్నిసార్లంటావు రెండో పెళ్లివాడు రెండో పెళ్లివాడని? ఏం రెండో పెళ్లివాడైతే ఏమిటట? అతడు మాత్రం అందరిలాంటివాడు కాదా? మళ్ళీ పెళ్లి చేసుకుని కుటుంబంతో ఉండాలని అనుకోకూడదా? ఈ రోజుల్లో ఆడవాళ్లే ఒక పిల్ల తల్లైనా భర్త పోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఇష్టపడి చేస్తున్నారు. వరుళ్ళు కూడా కాలంతో మారి ఆదర్శంగానే అంగీకరిస్తున్నారు. లోకం కూడా హర్షిస్తుంది. కూతురు మాటలకు అడ్డొస్తూ, 4 ఏళ్ల పిల్ల ముద్దు కూడా ఉందటగా, ఇప్పటినుంచి దాన్ని పెంచుతూ కూర్చో సరిపోతుంది. అదేదో సినిమాలో చూపించినట్లు నీకు పుట్టబోయే పిల్లల ధ్యాసలో పడి ఆ సవితి కూతురికి అన్యాయం జరుగుతుందని ముందే ఆపరేషన్ చేయించుకున్నావా ఏంటి కర్మ? వెటకారంగా అంది. తల్లి వెటకారపు మాటని విని సన్నగా నవ్వింది సుచిత్ర. అంత పని చేయాలనుకోవటం లేదులే నేను. మూర్తి చాలా గంభీరమైన మనిషి, చాలా నిదానస్తులు. తన మీద ఆధారపడిన ఎవరికీ అన్యాయం జరగనివ్వరు అంతవరకు చెప్పి ఇంకెలా తల్లికి నచ్చ చెప్పాలా అని ఆలోచించసాగింది సుచిత్ర. వాళ్ల పాప పుట్టిన కొత్తలోనే జబ్బు చేసి ఆమె పోయింది. మూర్తిగారి తల్లి చాలా పెద్దావిడ, ఎక్కువ తిరగలేదు. ఈ 4 ఏళ్ళు పనివాళ్ల సహాయంతో చాలా కష్టపడి పాపను పెంచారాయన. ఇప్పుడు కూడా ఈ పెళ్లి ప్రపోజల్ని నేనే తెచ్చాను గాని ఆయన కాదు. అందుకాయన ఏమన్నారో తెలుసా? ముందు నువ్వు బాగా ఆలోచించి తర్వాత మీ అమ్మా నాన్నలతో చర్చించి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం అలా అన్నారే కానీ ఆయనేం తొందరపడలేదు అంది సుచిత్ర. నీకు ఆయనకి 12 ఏళ్లు తేడా ఉంది తెలుసా అంది జ్యోతి బ్రహ్మాస్త్రం సంధించినంత ధీమాగా. మళ్ళీ సన్నగా నవ్వింది సుచిత్ర. మొదటి పెళ్లివాడైతే 12 ఏళ్ల తేడా ఉన్నా పర్వాలేదన్నమాట. నాకంటే కొంచెం చిన్నవాడైనా కూడా పర్వాలేదా? సంబంధాలు కుదరక ఏళ్లకి ఏళ్లు గడిచిపోతే ఇక మున్ముందు నాకన్నా చిన్నవాళ్లే ఉంటారు వరుళ్ళు. అవును కదా? ఉన్న నిజం, లోకం తీరు, మన పరిస్థితులు అన్నీ ఆలోచించాలమ్మా నచ్చ చెప్తున్నట్లు అంది సుచిత్ర. అలా ఆలోచించటానికి మేమున్నాం కదే ఇంకా నిష్ఠూరంగా అంది జ్యోతి. ఆమెకి కూతురు లోకవిరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తున్నది. అదేనమ్మా, అదే మీ అండ నాకు కావాలనేదే నా ఆరాటం. శక్తికి మించినవి సమకూర్చలేక వాటి కోసం ఆలోచించి అలమటించి మీరిద్దరూ నలిగిపోకూడదు. ఇంకా తమ్ముడున్నాడు, వాడికి చదువు చెప్పించాలి కదా.
నెలకి ఒకరిద్దరు వచ్చి నన్ను చూసి వెళుతున్నారు. ఈ 3 ఏళ్ల నుంచి ప్రతి సంబంధం కుదిరిపోతుందనే ఆశపడేదానివి నువ్వు. నేను అలాగే నమ్మేదాన్ని. కానీ సర్లే మళ్ళీ మొదటికి రావద్దు మనం తలంచుకుంటూ అంది సుచిత్ర. ఈ సంభాషణంతా నిశ్శబ్దంగా వింటున్నాడు అశోక్. మాట్లాడరేం నాన్నా? మీరు కూడా నేను చేయబోయేది సమంజసం కాదంటారా? నా వయసుకి 4 ఏళ్ల పాప ఉండటం విడ్డూరం కాదు కదా? తండ్రిని చూస్తూ అంది సుచిత్ర. అంతా వింటూ ఆలోచిస్తున్నాను సుచి. పూర్వం ఈ రెండో పెళ్లి అనే సందర్భమే ఎదురై మా పెళ్లికి కారణమైంది. మళ్ళీ ఇప్పుడు నీ పెళ్లికి కూడా ఈ రెండో పెళ్లి అనే సందర్భమే ఎదురై నన్ను కాస్త తికమక పెడుతోంది. ఈ సందర్భం నాకు ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది. మీ ఇద్దరి ఆలోచనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు అశోక్. ఇవన్నీ చెప్తున్నారు కానీ మీ అభిప్రాయం చెప్పటం లేదు మీరు. అమ్మలాగే మీరు కూడా ఈ విషయాన్ని అంటే అదే రెండో పెళ్ళి అనే విషయాన్ని ద్వేషిస్తున్నారా? మీరు మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలవారు. మూర్తిగారిని చూశారు కదా, అతని వ్యక్తిత్వాన్ని మీరు గుర్తించలేదా? ఆ ఉత్తమునితో సాహచర్యం కూడదంటారా? నా వైపు నుంచి కూడా ఆలోచించి చెప్పండి నాన్న. చెమర్చబోతున్న కళ్ళని పక్కకి తిప్పుకుంటూ అడిగింది సుచిత్ర. సరే, ఫైనల్గా నేను అడగబోయే వాటికి జవాబులు చెప్పు. ఇప్పటి ఈ నిశ్చయానికి భవిష్యత్తులో బాధపడననే నమ్మకం నీకుందా? గత సంవత్సరంగా ప్రతిరోజు తరచి ఆలోచించి మరీ చేసుకున్న నిర్ణయంపై సంపూర్ణమైన నమ్మకం నాకుంది నాన్న. ఆయన నాకంటే 12 ఏళ్ల పెద్ద అనే విషయం నాతో పాటు మీరిద్దరూ కూడా మర్చిపోతే మంచిది నాన్న. కాంతి చిమ్మే కళ్ళతో అంది సుచిత్ర. తాము ఒప్పుకున్నందుకు సుచిత్ర పడుతున్న సంతోషం చూశాక తన మనసును కూడా సరిపెట్టుకుంటూ జ్యోతి కూడా చిరునవ్వుతో కూతురి భుజం తట్టి, మొత్తానికి గట్టిదానివేనే అంది. కాలం తెచ్చిన కరుకుదనం కూడా జీవితానికి పాఠమే అనుకుంటూ ధైర్యంగా నిశ్వసించాడు అశోక్. అంతవరకు తటస్థుడుగా ఉన్న సుచిత్ర తమ్ముడు అక్క దగ్గరకు వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ కరచాలనం చేశాడు. కథ సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.